తెలంగాణ రాజకీయాల్లో మరోసారి దుష్ప్రచారాల రాజకీయం పైన చర్చ మొదలైంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ను రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారా? కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనుక నిజంగానే రాజకీయ కుట్ర ఉందా, లేక ఇది సోషల్ మీడియా ట్రోలింగ్ మాత్రమేనా? బండి సంజయ్ వర్గం పోలీసులను ఆశ్రయించడం, దాని తర్వాత పరిణామాలు మారిపోవడం ఇటు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో దూకుడైన నాయకుడిగా గుర్తింపు పొందిన బండి సంజయ్ చుట్టూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారం రాజకీయ ప్రత్యర్థుల వ్యూహంలో భాగమేనని బండి సంజయ్ అనుచరులు ఆరోపిస్తుండగా, ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు సంబంధిత వర్గాల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. బండి సంజయ్ కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశాలను సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ కొన్ని పోస్టులు వైరల్ కావడం వివాదానికి దారితీసింది. అయితే ఆ పోస్టుల్లో ఉన్న ఆరోపణలు నిజమేనా, లేక నిరాధార ప్రచారమా అన్నది అధికారికంగా నిర్ధారణ కాలేదు. వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదని బీజేపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. తాజా సోషల్ మీడియా ప్రచారంపై బండి సంజయ్ వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఫిర్యాదు అనంతరం సంబంధిత పోస్టులపై విచారణ ప్రారంభించినట్టు ప్రచారం కూడా జరుగుతోంది. ఒకవేళ చట్టవిరుద్ధంగా తప్పుడు సమాచారం ప్రకారం చేసినట్టు తేలితే సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో రాజకీయ నాయకులను నేరుగా విమర్శించడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా సోషల్ మీడియా ప్రచారంలోకి లాగడం దేశవ్యాప్తంగా పెరుగుతున్న ధోరణిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో నిజానిజాలు నిర్ధారించుకోకుండా వైరల్ పోస్టులను పంచుకోవడం చట్టపరమైన సమస్యలను దారితీయొచ్చని సైబర్ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ అంశాన్ని తెలంగాణ బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా తీసుకుంటోంది. రాజకీయ విభేదాలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగత జీవితాలపై నిరాధార ప్రచారాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఇతర రాజకీయ పార్టీల అధికారిక స్పందన కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై పోలీసు విచారణ లేదా అధికారిక దర్యాప్తు జరిగితేనే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి సమాచారం నిజమేనని భావించడం సరికాదని, అధికారిక ఆధారాలు, విచారణ ఫలితాలు ఆధారంగానే తుది నిర్ణయానికి రావాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి బండి సంజయ్ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రాజకీయ చర్చ కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం ఇవి ఆరోపణలు, ప్రత్యారోపణల దశలోనే ఉన్నాయి. పోలీసు విచారణ, అధికారిక ప్రకటనలు, సంబంధిత వర్గాల స్పందనలతోనే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.